హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో మీలో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అయితే వచ్చే ఉంటుంది. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ తీసుకుంటే మ్యాథ్స్లో ఆ చాప్టర్లో నేను అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలా, లేదా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుందా? ఇంకొంతమంది అయితే సార్ నేను ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, ఈ కొన్ని చాప్టర్స్ చేసుకుంటే సరిపోతుందా సార్, అండ్ ఈ చాప్టర్స్ చేసుకుంటే అందులో నేను ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అన్న డౌట్స్ అయితే నన్ను చాలామంది లైవ్ సెషన్స్లో అడగడం జరిగింది, కామెంట్ సెక్షన్లో కూడా అడగడం జరిగింది నాన్న. సో ఈ వీడియో అయితే మీకోసమే. సో ఈ వీడియోలో నేను డీటెయిల్గా నెక్స్ట్ 5 to 6 minutes అన్న జాగ్రత్తగా వినండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క చాప్టర్కి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, అండ్ నువ్వు ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు మ్యాథ్స్లో. మినిమం టు మినిమం 60+ నాన్న. నేను చెప్పిన ఈ టాపిక్స్ కనుక నువ్వు ఫాలో అయిపోతే 60+ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. మరి ఆ టాపిక్స్ ఏంటి అనేది నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, కాబట్టి జాగ్రత్తగా ఎండ్ వరకు చూడు. సో ఇంకెందుకు అబ్బా ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ సెషన్. సో ఒకసారి జాగ్రత్తగా చూసేయండి, చాప్టర్ వైజ్ రాసుకొని వచ్చాను నేను. ఫస్ట్ మనం ఫంక్షన్స్ నుంచి మొదలు పెడితే, ఫంక్షన్స్లో మెయిన్గా మన క్వశ్చన్స్ అడిగింది డొమైన్ అండ్ రేంజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే సార్ 1 ఫంక్షన్సా, ఆన్ 2 ఫంక్షన్సా అనే క్వశ్చన్స్ కూడా ఎక్కువగా రిపీట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ రెండు టాపిక్స్ ఫస్ట్ మేజర్గా ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ మై డియర్. ఇందులో మనకు మేజర్గా అడిగింది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్స్లో బేసిక్ డిటర్మినెంట్ ఇచ్చేసి అందులో ఒక అన్నోన్ వాల్యూ ఐడెంటిఫై చేయమని చెప్పడం, అలాంటి క్వశ్చన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నాన్న. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు లాస్ట్లో ఉన్నవి, రెండు నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ వచ్చేస్తే సార్ యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్, వెక్టార్ ఈక్వేషన్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నాన్న, ఇందులో నుంచి మనకు వచ్చేవి 4 క్వశ్చన్స్, అంటే 4 మార్క్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అందులో మేజర్గా మనకు డాట్ ప్రోడక్ట్ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్, దాంతోపాటు క్రాస్ ప్రోడక్ట్, ట్రిపుల్ ప్రోడక్ట్, కోప్లేనారిటీ కండిషన్స్ కావాలి, డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ యొక్క ఫార్ములాస్ నేర్చుకోండి. ఇవి మన యొక్క వెక్టార్స్ నుంచి టుగెదర్గా కలిపి 6 మార్క్స్ అనేవి మనకు ఎబ్సెట్ ఎగ్జామ్లో, అంటే 6 క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ట్రిగానోమెట్రీ అన్న. ట్రిగానోమెట్రీలో మేజర్గా మనల్ని అడిగింది ఎక్కువగా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే, కాబట్టి నేను ట్రిగానోమెట్రీలో మేజర్గా మీరు చూసుకొని ఫార్ములా అండ్ రిజల్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతున్నాడు, కాబట్టి ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగానోమెట్రిక్ ఫంక్షన్స్లో వచ్చేసరికి ప్రాపర్టీస్ బేస్ చేసుకొని ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్, సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, టాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ యొక్క ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగరిథమ్స్లో ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి, వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్న, కంప్లీట్లీ ఫార్ములా అండ్ రిజల్ట్ బేస్డ్ క్వశ్చన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి కూడా కంప్లీట్గా ఫార్ములా అండ్ రిజల్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ R1, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ B, లేదంటే సైన్ ఏ వాల్యూ, ఏరియా వాల్యూ కనుక్కోవడం, సర్కమ్ రేడియస్ కనుక్కోవడం, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు ఎక్కువగా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి అడగడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ టాపిక్స్ అయితే ఫస్ట్ బాగా ఫోకస్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 2D జామెట్రీ అన్న బేసిక్ ఫార్ములాస్, అంటే సెక్షన్ ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి, డిస్టెన్స్ ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి, వీటికి సంబంధించి లోకస్ కూడా ఇందులోనే కవర్ అయిపోతుంది మీకు, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మనం 3D జామెట్రీ వచ్చేస్తే 3D కోఆర్డినేట్స్, వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఎనీ పాయింట్ ఆన్ ఏ లైన్, డీసీస్ అండ్ డిఆర్స్లో ఆల్మోస్ట్ ఐపీ క్వశ్చన్సే దింపుతా ఉన్నాడు. యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ నానా అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ ప్లేన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. 3D జామెట్రీ టుగెదర్గా మనకు కావాల్సింది 4 మార్క్స్ నానా, కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. స్ట్రైట్ లైన్స్ అండ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రెండు కలిపి రాశాను ఇక్కడ. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ లైన్, నార్మల్ ఫార్మ్ ఏ విధంగా ఉంటుంది, కండిషన్స్ ఆఫ్ ఏ లైన్ టు బి కాంకరెంట్, యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్, అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 parallel లైన్స్, ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ L1 + λ L2. సో ఈ కండిషన్స్ బేస్ చేసుకొని మనకు స్ట్రైట్ లైన్స్ అండ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. లిమిట్స్లో స్టాండర్డ్ ఫార్ములాస్, అండ్ కంటిన్యూటీకి వచ్చేసరికి కండిషన్స్ ఆఫ్ కంటిన్యూటీ. ఇలా రాయడానికి రీజన్ ఏంటి అంటే, మీకు ఇందులో ఒక ఫంక్షన్ ఇచ్చేసి లేదా ఒక లిమిట్ వాల్యూ ఇచ్చేసి సార్ ఇది కంటిన్యూస్ అవుతుంది, దెన్ ఫైండ్ ద అన్నోన్ వాల్యూస్ అని చెప్పేసి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్ విత్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్షియేషన్లో రూల్స్ అండ్ ఫార్ములాస్. దీనికి మించి క్వశ్చన్స్ అనేవి ఎక్కడా రావట్లేదు డిఫరెన్షియేషన్ నుంచి. ఈ రెండు దాంట్లో నుంచి ఎక్కువగా డిఫరెన్షియేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి చూసుకుంటే ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, టాంజెంట్స్ అండ్ నార్మల్స్, మెయిన్గా మనకు మీన్ వాల్యూ థియరమ్స్ నుంచి క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం అన్న, ఇందులో నుంచి మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి కనిపించడం జరుగుతుంది ఫ్రమ్ ది చాప్టర్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. సో ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కూడాను మన యొక్క ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ నాన్న.
మరి ఇకపోతే సెకండ్ ఇయర్కి వచ్చేస్తే మీరు సెకండ్ ఇయర్లో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఫస్ట్ 2A కాంప్లెక్స్ నెంబర్స్లో మేజర్గా మనల్ని అడిగింది ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంజుగేట్ బేస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. డిమాయివర్స్ థీరం నుంచి సార్ nth రూట్ ఆఫ్ యూనిటీ అండ్ బేసిక్స్ ఆఫ్ డిమాయివర్స్ థీరం, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి నేచర్ ఆఫ్ రూట్స్ యూటిలైజ్ అవుతున్నాయి, రేంజ్ ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ సైన్స్ రిలేటెడ్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 ఎప్పుడు అవుతుంది అంటే బేసిక్గా ఈ సైన్ కాన్సెప్ట్ అనేది మనకు డొమైన్ అండ్ రేంజెస్లో ఎక్కువగా యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ వచ్చేసరికి రిలేషన్ బిట్వీన్ టూ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఒక ఈక్వేషన్కి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అవ్వచ్చు, క్యూబిక్ ఈక్వేషన్ అని అవ్వచ్చు. ఒక ఈక్వేషన్కి రూట్ ఆల్ఫా అయితే ఇంకొక ఈక్వేషన్ కనిపెట్టమంటాడు, దాని యొక్క రూట్స్ వచ్చేసరికి 2/α లేదా 2/β. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో అవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇందులో మనకు మేజర్గా అడిగేది బేసిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు అన్న. దాంతోపాటు సర్క్యులర్ పర్ముటేషన్స్, ర్యాంక్ క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ నెంబర్స్ ఫార్మ్డ్ బై 4 digit నెంబర్స్. మనకి ఎంత అడుగుతాడంటే ఒక 5 digits ఇచ్చేసి అంటే 5 నెంబర్స్ ఇచ్చేసి అందులో నుంచి 4 digit నెంబర్స్ ఫామ్ అయితే దీని యొక్క సమ్ ఎంత అని అడుగుతాడు. వాటికి డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి, అవి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఉన్నది బైనామియల్ థీరంలో క్వశ్చన్స్ వచ్చేసరికి మిడిల్ టర్మ్, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్, జనరల్ టర్మ్ అండ్ వచ్చేసరికి లాస్ట్లో రేషనల్ ఇండెక్స్ వీటితో పాటు అడిషనల్గా ఈ మధ్య మల్టీనామియల్ థీరం మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఈ 5 టాపిక్స్ అనేవి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాబబిలిటీ మీద బేసిక్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ థీరమ్స్, ఎడిషన్ థీరం, మల్టిప్లికేషన్ థీరం, కండిషనల్ ప్రాబబిలిటీ, వాటితో పాటు బేస్ థీరం మీద కూడా మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అప్లికేషన్స్ ఆఫ్ బేస్ థీరం మీద అయితే పక్కాగా క్వశ్చన్ కనిపిస్తుంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ నెక్స్ట్ చాప్టర్. మిగిలింది ఏమీ లేదు నాన్న ఇందులో. పార్షియల్ ఫ్రాక్షన్స్ మనకు అందరికీ తెలిసిందే. పార్షియల్ ఫ్రాక్షన్లో 4 అంటే 4 మోడల్స్ ఉంటాయి. ఆ 4 మోడల్స్ నువ్వు సరిగ్గా చేసుకుంటే చాలు, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫసక్కు. నెక్స్ట్ మిగిలింది ఏముంది నాన్న, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, రేంజ్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు. వేరియన్స్, వీటికి సంబంధించి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో బైనామియల్ అండ్ పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకు సర్కిల్స్ చూసుకున్నట్లయితే మీరు బేసిక్స్ ఆఫ్ సర్కిల్స్ చూడండి, బేసిక్స్, దాని తర్వాత కండిషన్ ఆఫ్ టాంజెన్సీ, దెన్ వీ హ్యావ్ రిలేటివ్ పొజిషన్స్, దెన్ వీ డూ హ్యావ్ యాంగిల్ బిట్వీన్ 2 circles. సార్ రిలేటివ్ పొజిషన్స్ అంటే ఏంటి, 2 circles టచ్ అవుతున్నాయా, ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, కండిషన్స్ బేస్ చేసుకొని. ఇందులోనే మనకు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్, ఫైండ్ ద కండిషన్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అన్ని కూడా ఇందులోనే వచ్చేస్తాయి మనకు. దాని తర్వాత రేడికల్ యాక్సిస్, రాడికల్ సెంటర్, ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 circles. ఆ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. కానిక్ సెక్షన్ వచ్చేసరికి పారాబోలా అయినా, ఎలిప్స్ అయినా, హైపర్బోలా అయినా మూడింటికి కామన్గా అడిగే క్వశ్చన్స్ నాన్న. ఈక్వేషన్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్, అందులోనే ఫైండింగ్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఐడెంటిఫై చేయమంటాడు, వాడు అన్నోన్ వాల్యూస్ ఇస్తాడు, ఐడెంటిఫై చేయమంటాడు. అవి నాన్న స్టాండర్డ్ ఫామ్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ నార్మల్, ఇందులోనే మీకు కండిషన్స్ కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి నాన్న. అంటే సార్ కండిషన్స్ ఆఫ్ టాంజెన్సీ, ఒక్కొక్క దానికి మనకు ఒక్కొక్క కండిషన్ ఉంటుంది కదా. పారాబోలాకి ఒక కండిషన్ ఉంటుంది, ఎలిప్స్కి ఒక కండిషన్ ఉంటుంది, హైపర్బోలాకి ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్స్ బేస్ చేసుకుని కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఫ్రమ్ ది చాప్టర్ ఆఫ్ కానిక్ సెక్షన్స్. ఇకపోతే ఇంటిగ్రేషన్స్ అన్న, కంప్లీట్ ఇంటిగ్రేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇండిఫైనెట్లో మెథడ్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్, వాటికి ఫార్ములాస్ అండ్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి మన దగ్గర, అండ్ ఇంక్లూడింగ్ రిడక్షన్ ఫార్ములాస్ అనమాట. అండ్ డిఫైనెట్ ఇంటిగ్రేషన్స్లో మీకు మేజర్గా క్వశ్చన్స్ అడిగేది ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఆఫ్ డిఫైనెట్ ఇంటిగ్రేషన్స్, కింగ్స్ రూల్ యూస్ చేయడం కానీ. సో మనకు మేజర్గా ఉన్న ప్రాపర్టీస్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్గా యూ కెన్ ఆల్సో ఫోకస్ ఆన్ వాల్యూస్ ఫార్ములా హియర్, మర్చిపోవద్దు. ఎంసెట్కి ఇది ఉంటుంది మనకు, వాల్యూస్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు మనకు డిఫైనెట్ ఇంటిగ్రల్స్ నుంచి. బేసిక్స్ ఆఫ్ ఏరియాస్ ఏరియా అండర్ ది కర్వ్. బేసిక్స్ అంటే సార్ బేసిక్స్ అంటే ఏముంటాయి ఇక్కడ, అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్, లేదా రైట్ 1 మైనస్ లెఫ్ట్ 1 ఏరియాస్ మనం రాసేటప్పుడు, దట్స్ ఇట్. దానికి మించి ఇంకేమీ లేవు నాన్న. బేసిక్స్ అండ్ బేసిక్ ఫార్ములాసే ఉంటాయి అనమాట ఏరియా అండర్ ది కర్వ్లో. లాస్ట్ చాప్టర్ ఇందులో ఉండేది మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నాన్న. కొన్నిసార్లు ఆర్డర్, డిగ్రీ ఎంత, దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకొన్నిసార్లు అంటే మేజర్గా మనల్ని అడిగేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నాన్న, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ డిఫరెంట్ మెథడ్స్ టు సాల్వ్. అంటే ఏముంది, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఉంది, హోమోజీనియస్ మెథడ్ ఉంది, నాన్ హోమోజీనియస్ మెథడ్ ఉంది. ఆ మెథడ్స్ మీద కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంది. సో కాబట్టి మర్చిపోకుండా ఫస్ట్ ప్రియారిటీ బేస్లో మీరు ఒక చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే
ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్లో నుంచి నేను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆ టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాతే మీరు వేరే టాపిక్స్ దగ్గరికి వెళ్ళండి ఒక పర్టికులర్ చాప్టర్లో. ఎందుకంటే ఇందులో నుంచి ఎక్కువగా లాస్ట్ నేను ఒక 5 years పేపర్స్ చూసి అనాలిసిస్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా నేను చెప్పిన ఈ టాపిక్స్ అయితే ఫస్ట్ ప్రియారిటీ బేసిస్లో చేసుకోండి. మిగతావి కావాలంటే ఇది అయిపోయిన తర్వాత నీ దగ్గర టైం ఉంటే అవి చేసుకున్నాను. బట్ ఫస్ట్ ప్రియారిటీ దిస్ షుడ్ బి, మర్చిపోవద్దు ఇది, ఓకేనా? అండ్ వీటినన్నిటినీ బేస్ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక్కొక్క చాప్టర్కి క్లాసెస్ అనేవి మేము తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో చాలా వరకు టాపిక్స్ సిలబస్ కూడా మేము క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం. సిలబస్ కూడా ఆల్మోస్ట్ ఒక 5 classes అనేవి కూడా అయిపోయాయి. కాబట్టి మర్చిపోకుండా ఒకసారి క్లాసెస్ వెళ్ళి చూడండి. నేను చెప్పిన ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక పర్టికులర్ చాప్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేసుకుంటూ ఇంక్లూడింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కవర్ చేసుకుంటూ మేము మీకోసం ఫ్రీగా ఒక బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. ప్రళయం ఏపీ ఈఏపీ సెట్ బ్యాచ్ అనేది మీకోసం లాంచ్ చేయడం జరిగింది కంప్లీట్లీ ఫర్ ఫ్రీ. ఆ బ్యాచ్లో మేము మీకు డీటెయిల్డ్గా క్లాసెస్ అన్ని 1 shots ప్రొవైడ్ చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి మోస్ట్ రిపీటెడ్ పీవైక్యూ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫార్మాట్లో ఇంక్లూడ్ చేసి ఫ్రీగా అది మీకు మన యాప్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు నాన్న, ఈ పీడిఎఫ్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ అవ్వండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే ప్రళయం బ్యాచ్ క్లాసెస్ వినండి. సో ప్రళయం బ్యాచ్ క్లాసెస్ వింటూ దీన్ని మనం రివైజ్ చేద్దాం. ఒక్కొక్క టాపిక్ని రివైజ్ చేసుకున్న తర్వాత టాప్ రిపీటెడ్ మోడల్స్ ఆఫ్ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది కూడా మీకు యాప్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత అట్ ఎనీ కాస్ట్ మర్చిపోకుండా కుదిరితే మీకు లాస్ట్ 3 years పీవైక్యూస్ నాన్న. మీరు ఆంధ్ర కాబట్టి తెలంగాణ ప్రీవియస్ ఇయర్ కూడా క్వశ్చన్స్ చేయండి. లాస్ట్ 3 years చేసుకుంటే చాలు. ఆంధ్ర అండ్ తెలంగాణవి చేయండి. పక్కాగా మీకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో మనకు సిలబస్ అనేది సేమ్ నాన్న. ఆల్మోస్ట్ ఏంటి 100% సిలబస్ సేమ్, ప్యాటర్న్ సేమ్ అండ్ మోడల్ కూడా సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఆంధ్రాలో అడిగిన సేమ్ మోడల్ క్వశ్చన్సే మనకు తెలంగాణలోనూ అడగడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా మీరు ఆంధ్ర అండ్ తెలంగాణవి లాస్ట్ 3 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చేసుకోండి. చాలా చాలా యూజ్ ఉంటుంది. సార్ మరి కన్సెప్ట్ వైజ్ అయితే నేర్చేసుకున్న మాక్ టెస్ట్ పరిస్థితి ఎలా సార్ అని చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అండ్ మాక్ టెస్ట్ రాయడం అనేది ఎబ్సెట్ ప్రిపరేషన్కి చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ మాక్ టెస్ట్ అనేది మీకు ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఒక విషయం మాట్లాడుకున్నట్లయితే మేము మీకోసమే రుద్ర టెస్ట్ సిరీస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది నాన్న. వీ హ్యావ్ రుద్ర ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ప్రజెంట్గా వచ్చేసరికి దీని ప్రైజు 299 రూపీస్ ఉంది నాన్న. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇందులో మీకు ఫుల్ లెంత్ మాక్ టెస్టులు ఉంటాయి. సో లైక్ కంప్లీట్గా మీరు ఎగ్జామ్ రాస్తున్నట్టే ఉంటుందన్నమాట ఇందులో మీకు. సో ఫుల్ లెంత్ మాక్ టెస్టులు ఉంటాయి. అండ్ ఇందులోనే మీరు పీవైక్యూస్ని కూడా మాక్ టెస్ట్ లెక్క అటెంప్ట్ చేయొచ్చు నాన్న. యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ పీవైక్యూస్. అంటే రీసెంట్గా 2025 పేపర్స్ మీరు మాక్ టెస్ట్గా రాయాలనుకున్నా రాయొచ్చు, 2024వి రాయాలనుకున్నా మాక్ టెస్ట్ ఫార్మాట్స్లో మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్టులు కూడా అవైలబుల్గా ఉన్నాయి నాన్న ఇందులో మీకు. సో వీ డూ హ్యావ్ సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ అవైలబుల్ ఇన్ దిస్ పర్టికులర్ రుద్ర టెస్ట్ సిరీస్. సో మీకు అన్ని విధాలుగా యూజ్ అయ్యేలాగా చూడండి, సబ్జెక్ట్ వైజ్, ఫుల్ లెంత్, అదేవిధంగా పీవైక్యూస్. సో మీకు అన్ని విధాలుగా అనేది ఈ టెస్ట్ సిరీస్ అనేది యూజ్ అవుతుంది ప్రాక్టీస్ అవ్వడానికి. సో ఇది నార్మల్గా రాసినట్టు కాకుండా మీరు రాసి వచ్చిన రిజల్ట్ని కూడా అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. అంటే ఏ చాప్టర్లో నేను బాగా పెర్ఫామ్ చేస్తున్నాను, ఏ చాప్టర్లో నేను కొంచెం వీక్గా ఉన్నాను, అండ్ ఏ చాప్టర్లో నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు స్టక్ అయిపోతూ ఉన్నాను. ఈ విధంగా కనుక మీరు అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇచ్చే వరకు నెక్స్ట్ మాక్ టెస్ట్ రాసే టైంకి ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి, ఇంప్రూవైజేషన్ చేస్తూ ఉండాలి. ఈ అనాలిసిస్ అనేది ఎలా ఉండాలంటే ఫస్ట్ మాక్ టెస్ట్కి సెకండ్ మాక్ టెస్ట్కి అనేది మీకు పక్కాగా ఇంప్రూవ్మెంట్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు అనాలిసిస్ చేసుకొని ప్రతి ఒక్క మాక్ టెస్ట్కు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఎంసెట్లో మంచి ర్యాంక్ మీదేనబ్బా. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే నేను చెప్పిన టాపిక్స్ విని మినిమం టు మినిమం స్కోరింగ్ కనుక చేసుకున్నట్లయితే మీరు మనకు బిలో 10,000 ర్యాంక్ గ్యారంటీగా వచ్చేస్తుంది ఇందులో నుంచి. సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్ నాన్న. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే లెట్ us know ఇన్ అవర్ కామెంట్ సెక్షన్స్. అండ్ నీ టార్గెట్ ర్యాంక్ ఎంత? సో ఎంత నువ్వు టార్గెట్ చేస్తున్న ర్యాంకు, బిలో 10,000 లేదా బిలో 1,000? వాట్ ఈజ్ యువర్ టార్గెటెడ్ ర్యాంక్?
అండ్ దాంతోపాటు నీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి నువ్వేం చేస్తున్నావు అండ్ నా సైడ్ నుంచి నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్ మై డియర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మనం మళ్ళీ కలుద్దాం మన అప్కమింగ్ లైవ్ సెషన్స్లో. అంటిల్ దట్ టైమ్ టేక్ కేర్ ఎవ్రీబడి. బాయ్.